ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ పరాభవ నామ సంవత్సరం. ఈ పరాభవ నామ సంవత్సరంలో 28 ఆగస్టు పౌర్ణమి శుక్రవారం. చూసారండి, శుక్రవారం ఎంత చక్కగా వచ్చిందో. ఆ 21వ తారీఖు వరలక్ష్మి వ్రతం వచ్చింది. ఈ 28వ తేదీనేమో పౌర్ణమి వచ్చింది, రాఖీ పౌర్ణమి, జంజాల పౌర్ణమి. సరే, ఎంత చక్కగా ఉన్నదో. శుక్రవారం ఆడపిల్లకి ఇష్టమైనటువంటి రోజు, తోబుట్టుకి ఇష్టమైనటువంటి రోజు. తోబుట్టు వలనే మనకేముందంటే తల్లిదండ్రులతో కనెక్షన్ ఉన్నప్పుడు అన్నదమ్ములు, అప్పచేరులు, ఒక కుటుంబం ఏర్పడింది. తల్లిదండ్రుల దగ్గర నుంచి మనది సెపరేట్ లైన్ అయిపోయిన ట్రాక్లు అయినప్పుడు భార్య బిడ్డలతో మనం, అలాగే భర్తతో పిల్లలతో తను, అలాగే అన్నయ్య వదిన అన్నయ్య ఇలాగ కుటుంబాలన్నీ ఎక్కడికెక్కడ జారి వెళ్ళిపోతుంటాయి. వీళ్ళలో తోబుట్టువు, మనతో పుట్టినటువంటి ఆడపడుచు ఏదైతే ఉందో, ఆడపిల్లందో, తను ఎంతో ఆశతో వచ్చినటువంటి పండగ బంధం రాఖీ బంధన. అంటే ఇక రాఖీ కట్టుకుంటా. అంటే పూర్వం ఏమనేవారంటే అన్నదమ్ములు భోజనాలు ఎట్టుకున్నది కంకణం. నేను ఎప్పుడు కట్టిందంటే కంకణం అన్నమాట. అది ఏదైతే పువ్వులు రకరకాల డిజైన్ చేశారు, కానీ ఇది ఏముందంటే ఉత్తరాదిలో, అలాగే మనకి బీహార్లో, మిగతా ప్రాంతాల్లో కూడా బంధన చాలా పవిత్రమైనటువంటి బంధన, రాఖీ బంధన. ఒక జంజాల పౌర్ణమి, మన జంజాలు మార్చుకుంటారు గాయత్రీదేవి ఉపాసకులు, గాయత్రి దేవతలకి. ఇక్కడ మాత్రం ఏముందంటే రాఖీ పౌర్ణమి బంధాలు మిగతా అన్నీ కూడా ఉంది. రాఖీ పట్టుకొని ఆడపిల్లతో అన్యోన్యత. ఆడపిల్ల ఏముందంటే కట్టిందంటే ఆడపిల్లకి మనం ఎంతో కొంత ఇవ్వాలి కదా, ఆశపడే కదా వస్తుంది. బంధం కోసం, డబ్బు కోసం ఇప్పుడు ఎట్టకండి. డబ్బుతో బంధం లేదు. పేద అయినా సరే ఆడపిల్ల వచ్చిందంటే చేతికి రాఖీ కట్టుకోండి. ఆవిడని ఆశీర్వదించమనండి. పెద్ద అయితే అక్క అనుకోండి, ఆశీర్వదించండి. చెల్లి అనుకోండి, మీరు దీవించండి. కానీ బంధం మాత్రం విడిచిపెట్టుకోకండి. బంధం అనేది చాలా పవిత్రమైంది. ఈ పవిత్రమైన బంధం అంటే మన కుటుంబానికి గౌరవాన్ని పెంచేది. కుటుంబ గౌరవం పెంచుకోవాలంటే మన ఆప్యాయత అనురాగాల మధ్యన జీవించాలి. ఇక్కడ తల్లిదండ్రులను మనకి శరీరాన్ని ఇచ్చారు. ఈ శరీరాలతో పాటు కొన్ని శరీరాలు ఏర్పడ్డాయి. ఏర్పడిన తర్వాత బంధన ఏర్పడింది. ఇది పూర్వం మనకి ఏముందంటే సంతోషం ఉన్నటువంటి మాత అనుగ్రహంతో పొందినటువంటిది. శివుడు అక్కడ సంతోషాన్ని ఏర్పాటు చేయడం కోసం సంతోషి మాతను సృష్టింపబడి అక్కడ వినాయకుడికి రాఖీ కట్టిస్తారు. చూసారా, సంతోషాన్ని పొందినటువంటి. సంతోషం కలగాలంటే ఈ రాఖీ కట్టుకోండి. బంధం ఏర్పడాలి. సంతోషం ఎక్కడ ఉంటుంది? బంధం లేని సంతోషం ఉండదు. అన్నదమ్ముడు భోజనాలు పెట్టుకుంటుంది. ఎందుకు పెట్టుకుంటుంది? అన్నదమ్ముడు ఏదో ఇస్తానని కాదు. అక్కడ కనీసం ఆడపిల్ల ఇంట్లో ఎవరు చేయి కడిగేవారు కాదంట. అందుకని సంవత్సరానికి ఒకసారి అయినా సరే నా అన్నదమ్ముడు మా ఇంటికి వచ్చి భోజనం చేస్తే చేయి కడిగితే బాగుంటుంది. అంటే ఏ విధంగా బాగుంటుంది? ఇలాంటి పండుగల వల్ల అన్నదమ్ముడు వస్తాడు. ఆడపిల్ల ఇంటికి ఎవడు రారు, చుట్టూ చూపు కూడా రారు. వచ్చినా సరే భోజనం చేయగలదు. ఆడపిల్ల ఇంట్లో భోజనం చేయడం ఏంటి? చేయకూడదు కదా. ఇలాంటి సమస్య చాలా చాలా కుటుంబాల్లో ఉన్నాయి. సాంప్రదాయం కూడా ఆడపిల్ల ఇంట్లో భోజనం చేయడం అన్నది చాలా అనర్థాలకు దారితీస్తుంది. ఆడపిల్ల ఇంట్లో మనం తినరాదు అన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకని ఏముందని చేస్తారంటే ఆడపిల్ల ఇంట్లో భోజనాలు, తోబుట్టుల భోజనాలు అని పెట్టుకునేవారు. దానికి ఒక మార్గం కావాలంటే రాఖీ పౌర్ణమి. రాఖీ తీసుకొచ్చిందంటే, రాఖీ పౌర్ణమి కట్టిందంటే మన భోజనాలు ఏర్పాటు చేసుకొని కలిసి తిన్నాం. అన్నప్పుడు కూడా వెళ్తే ఆడపిల్ల ఇంటికి వెళ్ళాలి. రాఖీ కట్టించుకోవడానికి వెళ్ళాలి. ఆడపిల్లే రావడం కాదు. ఆడపిల్ల వచ్చిందా లేదా మనమైనా వెళ్ళాలి. మన యాక్చువల్లీ చెప్పాలంటే మన అప్పచెల్ల దగ్గరికి వీడు వెళ్ళాలి. కుటుంబానికి పెంచుకోవాలి, ఆప్యాయతని పెంచుకోవాలి, అనురాగాలు. ఇప్పుడు ఏముందని కొరియర్లో పంపించేస్తున్నారు ఎక్కడికైనా సరే రాఖీ నా పేరు కానీ డబ్బులు కూడా. అలాగే అదేం బంధం, అర్థం కొరియర్ బంధంలో ఉంటుంది. ఎంత పవిత్రమైనటువంటి ఈ బంధన పౌర్ణమి అన్నది ఎప్పుడు కూడా అంటే చంద్రుడు
ఎదురుగా ఉండండి, సూర్యుడికి ఎదురుకుంటూ చంద్రుడు, మధ్యన ఉండండి భూమి. వెలుగు ఎంత వెలుగు, చల్లని అంత ఆ పౌర్ణమి కాంతిలో ఎంత ఆనందం ఇస్తుందో అంత ఆనందం కుటుంబంలో ఉంటుంది. మళ్ళీ పౌర్ణమి రోజే వీడికి రాఖీ పౌర్ణమి అన్నది నిండు పౌర్ణమి. పౌర్ణమి అంటే ఎంత, ఆ శ్రావణ పౌర్ణమి అంటే ఎంతో ఆనందం అంట. మళ్ళీ శ్రావణ పౌర్ణమి సామాన్యమైన పౌర్ణమ, చాలా వెలుగు. ఆ వెలుగు ఆనందం సామాన్యమైనది కాదు. ఆ ఆనందం కుటుంబంలో ఉండాలి అన్నటువంటి సంస్కరణ. ఇక్కడ సాంప్రదాయమైనటువంటి పండగలకి ఒక సబ్జెక్ట్ ఉంటుంది. ఆ సబ్జెక్ట్ని మనం ఎంత ఎదిగినా అంత లోతుంటుంది. కాబట్టి బంధాన్ని విడిచిపెట్టుకోకండి, బంధాన్ని పెంచుకోండి. ఇంకా ఈ పరిస్థితుల్లో ఇప్పుడు రాబోయే కాలం అంతా గడ్డు కాలం, ప్రమాదమైనది. ఈ బంధాలని ఉంటేనే మనం కనీసం ఆనందాన్ని సరే ఆస్వాదించుకుందాం. రాబోయే కాలంలో ఇంకా ఆప్యాయతలు పెంచుకోవాలని పిల్లలకి చెప్పండి. పూర్వపు ఆచారాలు మళ్ళీ తిరిగి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ మరో చెప్తూ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ఓం శాంతి.